బడ్జెట్ గురించి మనందరికీ తెలుసు కదా. యూజువల్గా బడ్జెట్ అనగానే మనకి అంటే మనం స్టేట్ లెవెల్లో కానీ సెంట్రల్ లెవెల్లో కానీ చూస్తుంటే వచ్చే ఆదాయం ఎంత, ఖర్చు ఎంత, ఎంత అప్పులు చేయాలి, ఇదంతా ఒక లెక్క. సరే, అది గవర్నమెంట్ వ్యవహారం కనుక ఏమవుతుందంటే అప్పులు అలా చేసుకుంటూ పోతారు. ఎవరు తీసుకుంటారంటే తర్వాత వచ్చే గవర్నమెంట్, ఎప్పటికప్పుడు తర్వాత వచ్చే గవర్నమెంట్ తీర్చుకుంటారు. మన వ్యక్తిగత వ్యవహారాలకు వచ్చేసరికి బడ్జెట్ అలా కుదరదు. దాంట్లో మనకుండే ఆదాయ వనరులు ఎంత, మనకుండే ఖర్చులు ఎంత, ఖర్చులు మితిమీరి పెరిగిపోతుంటే వేటిని కట్ చేసుకోవాలి, ఏ ఖర్చులు తక్షణం ఆపేసుకోవాలి, ఇదంతా మనం లెక్కెట్టుకుంటాం. సహజంగా బడ్జెట్ అనగానే బడ్జెటింగ్ ఈజ్ మోర్ ఆఫ్ రిలేటెడ్గానే మనం చూడడం అలవాటు. అయితే బడ్జెట్ని ఇంకా చాలా విషయాలకు వాడుకుంటాం. ఇప్పుడు ఏదైనా కాలనీస్లో వాటర్ ఉందనుకోండి, వాటర్ సప్లైలో తేడా ఉందనుకోండి, కొన్ని ఏరియాస్కి రావట్లేదు అనుకోండి, అప్పుడు కూడా మనం బడ్జెట్ అనే పదం వాడతాం. బడ్జెట్ వాటర్ బడ్జెట్ అంటాం. అంటే వాటర్ ఏ ఏరియాకి ఎక్కువ పెడుతుంది, ఏ ఏరియాకి తక్కువ పెడుతుంది, పల్లపు ఏరియాలకి ఎక్కువ పెడుతుంటే దాన్ని కంట్రోల్ చేసి అప్ ఏరియాస్కి ఎట్లా ఇవ్వాలి, ఇలా ఉంటుంది కదా. అట్లాగే టైం విషయంలో కూడా బడ్జెటింగ్ ఉంటుంది. తెలుసా మీకు? మనం చాలామంది చాలా తేలిగ్గా తీసుకునే వ్యవహారం టైం బడ్జెటింగ్ మొత్తం మీ సిస్టమ్ని మార్చేస్తుంది, మీ వ్యవహార శైలిని మార్చేస్తుంది, మీ రోజువారీ పద్ధతిని మార్చేస్తుంది. తెలుసా మీకు? మనం ఎప్పుడు టైంను బడ్జెట్ చేసుకోము. ఎందుకో తెలుసా? ఇప్పుడు ఇందాక మాట్లాడుకున్న ఆర్థిక వ్యవహారాలు కానీ, న్యాచురల్ రిసోర్సెస్ లైక్ వాటర్ కానీ, వీటిని మాట్లాడుకుంటాం. ఎందుకంటే అవి చాలా ప్రయత్నం చేస్తే కానీ దొరకని వ్యవహారాలు. డబ్బు చాలా కష్టపడితే కానీ రాదు. అందుకని దాని వ్యవహారంలో చాలా జాగ్రత్తగా ఉంటాం. అంటే ఒక 10 పైసలు ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది, 10 పైసలు కూరగాయలు కూడా ఇవ్వాలన్నా ఎందుకంతా రూపాయి తగ్గించి చూస్తుంది అని మాట్లాడతాం. కానీ టైం విషయంలో మనం అలా మాట్లాడాం. దీనికి కారణం ఏంటి తెలుసా? దినం మొదలు సాయంత్రం వరకు మీకు టైము అలా వస్తూ ఉంటుంది. మరుసటి రోజు మళ్ళీ వస్తుంది. అంటే ఈ రోజు 24 గంటలు ఎలా వచ్చిందో మరుసటి రోజు 24 గంటలు అలాగే వస్తుంది. సో ది టైమ్ ఈజ్ కమింగ్ అన్ఎండింగ్ ఫర్ యూ. అందుకని టైం బడ్జెట్ చేసుకోండి. ఇవాళ కాకపోతే రేపు చేస్తారులే, రేపు కాకపోతే ఎల్లుండి చేస్తారులే, లేదా 4 రోజుల తర్వాత చేస్తారు. అసలు టైంని బడ్జెట్ చేసుకోకపోవడం అన్న పద్ధతి చాలా ఎక్కువ మందికి ఉంది. చాలా కొద్దిమంది చేస్తారు. నేను అందరినీ ఈ కేటగిరీలో కట్టట్లేదు, కానీ చాలా ఎక్కువ మందికి టైం బడ్జెటింగ్ అంటే తెలియదు. టైం బడ్జెటింగ్ చేసుకు చూడండి, మీకు రోజులో ఎంత ఎక్కువ టైం మిగులుతుందో అర్థమవుతుంది. అంటే